హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటాను. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. మేమైతే ఈరోజు మా ఊర్లో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వచ్చామన్నమాట నాగుల చవితి సందర్భంగా. ఎందుకంటే శివాలయం వెనుకంగా అయితే పుట్ట ఉంది అన్నమాట. అందులో పాలు పోసి దర్శనం చేసుకుందామని అయితే వచ్చాము. ఇంకా మేము మా ఊరికి దగ్గరలో ఉన్న గుడికి ఇంటి దగ్గర అక్క వాళ్ళతో అయితే వచ్చాము ముగ్గురం కలిసి. ఇంకా మేము మార్నింగ్ 10కి వెళ్దాం అనుకున్నాము, కానీ 10:30 11 అయిపోయింది మేము గుడికి వచ్చేసరికి. అయినా కూడా చాలా పబ్లిక్ ఉన్నారండి. అంతకుముందుకు ఎలా ఉండేదంటే పుట్ట ఒక్కటి ఉండి చుట్టూ పాలు పోయడానికి కొంచెం ప్లేస్ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం అట్లా లేదు. చుట్టూ ఫెన్సింగ్ చేశారనమాట, ఇంకా పుట్టకి డిస్టర్బ్ అవ్వకుండా. అందరూ ఏం చేస్తున్నారంటే ఎట్లా పడితే అట్లా వేసి పసుపు కుంకుమ వేస్తున్నారంట. పసుపు కుంకుమ అనేది కెమికల్ అంట, సో అందుకని పసుపు కుంకుమ అందులో పడకుండా ఫెన్సింగ్ అయితే చుట్టారు. ఇంకా పాలు పోసే వాళ్ళు ఉంటే ఇట్లా పైనుంచి పోస్తున్నారు, లేదా ఇంకా దూరం నుంచి అక్కడ కొంచెం పుట్టకి తగిలేటట్టు పోస్తున్నారండి. కరెక్ట్గా అయితే ప్లేస్ అయితే లేదు. ఇంకా కొంతమంది ఎగ్స్ కూడా పెడతారు, కానీ ఇది శివాలయం కదా, సో ఎగ్స్ అయితే మేమైతే తీసుకెళ్ళలేదు, పెట్టలేదు. అందుకనే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని అయితే వచ్చేసాము మేము. ఎప్పుడైనా సరే మాకు దగ్గరలో ఉన్న ఎల్లమ్మ గుడికి వెళ్ళేది, అక్కడనే పోసేది పుట్టలో పాలు అయితే. కానీ ఈసారి శివాలయంకి వెళ్ళి పోద్దాము, ఇక్కడ దర్శించుకుందాము అనేది అనుకున్నాము. అత్తమ్మ ఏం చేసిందంటే కప్లో పట్టిందనమాట కొబ్బరి నీళ్ళు అనేది తాగడానికి. ఇంకా నేనైతే తీసుకొచ్చాను, అందరం తీర్థంలాగా అయితే తీసుకున్నాము. ఇంకా లోపల శివుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట. దాని పక్కనే ఆత్మలింగం కూడా ఉంటుంది, అక్కడ కూడా మాకు దర్శనం అయితే కంప్లీట్ అయింది. లోపలికి వెళ్ళి అయితే గర్భగుడిలో శివలింగాన్ని అయితే దర్శించుకున్నాము. ఇంకా అందులో కూడా లైన్ కట్టారనమాట. నేను దేవుణ్ణి ఒక క్లిప్ తీద్దామని అయితే అనుకున్నాను, కానీ లోపల అభిషేకం చేయడం వల్ల దేవుడైతే సరిగా కనిపించలేదండి. అండ్ ఈ గుడి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చెప్తాను. మనం ఏ టైంలో వెళ్ళినా కానీ సరే ఆ షాడో అనేది శివలింగం మీదనే పడుతుంది అనమాట. మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ వెళ్ళినా సరే ఆ షాడో అనేది మధ్యలో మాత్రమే పడుతుంది. అది ఈ గుడి ప్రత్యేకత అనమాట. మీరు ఛాయా సోమేశ్వర ఆలయం అని గూగుల్లో సెర్చ్ చేస్తే దీని గురించి మొత్తం మ్యాటర్ వస్తుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడి అయితే. ఇంకా అందులో ఉండే అయ్యగారులు కూడా చాలా మంచి వాళ్ళు అనమాట. ఒకప్పుడు అయితే ఈ గుడికి రావాలంటే చాలా భయం వేసేదండి, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఫేమస్ అయిపోయింది. ఇంకా గుడి ముందర అయితే ఆకాశ దీపం అంటారు కదా, అదైతే పెట్టారు. ఇంకా మనం సాయంకాలం వేళలో వెళ్తే అది వెలిగిస్తే కనిపించేదండి. ఇప్పుడు డే టైం కదా, అసలు అయితే కనిపించలేదన్నమాట. ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చులే, కార్తీక మాసంలో మళ్ళీ ఒక వారం వెళ్ళి అభిషేకం చేసి ఆకాశ దీపం చూసి రావచ్చని ఇంకొచ్చాము. ఇంకా నాతో పాటు వచ్చిన అత్తమ్మ అయితే తను ప్రసాదాలు తీసుకొచ్చిందనమాట. గారెలు, పులిహోర, సేమ్యా, 3 రకాల పాయసాలు ఇంట్లో దేవుడికైతే పెట్టిందంట. ఇంకా మాకు తినడానికైతే తీసుకొచ్చింది. మేమైతే తిని ఇంకా కొద్దిసేపు రీల్స్ తీసుకున్నాము అక్కడ. శనివారం రోజు తాబేలు దర్శనం ఇచ్చినందుకు చాలా సంతోషపడ్డారు. విష్ణుమూర్తి అంట కదా తాబేలు అంటే, ఇంకా చాలా సంతోషించారు వాళ్ళిద్దరూ అయితే తాబేలుని దర్శించుకున్నందుకు. దర్శనం అయిపోయాక అయితే గంట సేపు అయితే ప్రశాంతంగా కూర్చున్నామండి గుళ్ళోనే. ఇంకా కొంగలు ఇవి చాలా ఉన్నాయన్నమాట గుళ్ళో, వాటిని చూసి చాలా బాగా అనిపించింది. ఇంకా కాసేపు అయినాకైతే మేము రిటర్న్ అయితే అయినాము, గుడి బయటకు వచ్చినాము. అత్తమ్మ అయితే పులిహోర కొంచెం బయట వాళ్ళకు కూడా తెచ్చిందనమాట, ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చింది. ఇదన్నమాట వ్లాగ్ వచ్చేసి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.